తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మా జీవితం మారిపోతుంది. మీ ప్రేమ గల మాటలు మా జీవితాలను బాగు చేస్తాయి, ఆదరిస్తాయి, బలపరుస్తాయి, ధైర్యపరుస్తాయి, నూతన ఉజ్జీవంతో నింపుతాయి. కనుక అట్టి మాటలతో మా హృదయాలు నింపబడి అట్టి మాటల ప్రభావం మా జీవితంలో కనబడినట్లుగా ప్రభా మీరు సహాయం చేయండి. మరొక పర్యాయము ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధమైన వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యము ద్వారా వింటున్న మా అందరితో మాట్లాడి ఎవరెవరు ఎటువంటి అవసరతలో ఉన్నారో వాటిని మీ కృపలో దయతో తీర్చమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ 147వ కీర్తన 12, 13 వచనాలను మనం చదువుకున్నాం. 12వ వచనంలో, యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. యెరూషలేము, సియోను ఈ రెండు కూడా దేవుని యొక్క పట్టణాలు ప్రియులారా. అయితే ఇక్కడ పట్టణాలను ఉద్దేశించి ఈ మాట చెప్పబడలేదు, కానీ ఆ పట్టణాల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు చెప్పబడ్డాయి. యెహోవాను కొనియాడుము, నీ దేవుని కొనియాడుము. మనము దేవుని పట్ల అనేక విషయాల్లో కృతజ్ఞులమై ఉన్నాం. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ ఇన్ మెనీ థింగ్స్ బికాస్ హీ ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితంలో అనేక మేలులు, లెక్కకు మించిన మేలులు ఆయన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఏ విధంగా కూడా మనం దేవుణ్ణి సంపూర్తిగా స్తుతించలేం. ప్రభువును ఎంత స్తుతించినా, ఎంత కొనియాడినా అది తక్కువే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేనిని మరువకుము అంటే ఆయన చేసే ప్రతి ఉపకారాన్ని జ్ఞాపకం ఉంచుకో అని అర్థం ప్రియాలి. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యాలను మనం జ్ఞాపకం ఉంచుకుంటామో అప్పుడు మన హృదయాలు ప్రభువును స్తుతించేటువంటివిగా ఉంటాయి. సరే, ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. 13వ వచనం, ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. ప్రాచీన కాలంలో మరి రాజ్యాలుగా పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు రాజ్యం కానివ్వండి, సిరియనుల రాజ్యం కానివ్వండి, యూదా రాజ్యం కానివ్వండి, ఆ రాజ్యాలకు బలం ఏంటి అంటే ప్రాకారాలు. ఆ రాజ్యానికి బలం ప్రాకారాలు ప్రియులారా. ఇప్పుడు మన భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య హిమాలయ పర్వతాలు అనేవి ప్రాకారాలు. ఇలాగా దేశాల మధ్య ఆ దినాల్లో ప్రాకారాలు కట్టేవాళ్ళు. ఈ ప్రాకారాలు బలంగా కట్టకపోతే శత్రువులు దేశం పైన దాడి చేస్తారు. కనుక కోటలకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో ప్రాకారాలకు కూడా అంత ప్రాముఖ్యతను ఇచ్చేవారు. దానికంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేవారు.
యెరికో ప్రాకారాలు కూడా చాలా బలమైనవి, చాలా దిట్టమైనవి. 51వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. కనుక ఈ ప్రహరీ గోడలు, ప్రాకారపు గోడలు బలముగా ఉండకపోతే పట్టణం నాశనం అయిపోతుంది. ప్రాకారం లేక పాడైపోయిన పురము అని చూస్తాము ప్రియులారా. నెహెమ్యా కాలంలో పడిపోయినటువంటి ప్రాకారాలు తిరిగి కట్టారు. మనం నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయాన్ని గమనించినట్లయితే చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. చాలండి. ఈ అధ్యాయం అంతా మనం చదువుకున్నప్పుడు మరి యెరూషలేము యొక్క ప్రాకారము, దాని యొక్క గుమ్మములను గురించి అనేక విషయాలు అక్కడ మనకు కనబడతాయి ప్రియులారా. ప్రాకారాలు కట్టడంలో 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. శత్రువు ఏం చేస్తాడు అంటే, మొట్టమొదటిగా ప్రాకారాన్ని పడగొట్టి దేశం పైన దాడి చేస్తాడు. రెండవదిగా శత్రువు దేశం పైన దాడి చేసి అందులో ఉన్నటువంటి వారిని హతమారుస్తాడు. మూడవదిగా శత్రువు దేశం పైన దాడి చేసి అందులో ఉన్న వాటిని దోచుకుంటాడు. నాలుగవదిగా శత్రువు దేశం పైన దాడి చేసి ఆ ప్రాంతం అంతటిని కూడా ఆక్రమించుకుంటాడు, తన స్వాధీనంలోనికి తెచ్చుకుంటాడు. ఇంకా ఏమీ లేదు, ఇంకా ఆ ప్రాంతం అంతా అతనిదే. మనం రాజుల 1వ గ్రంథం 2వ గ్రంథాన్ని చదివినట్లయితే ఆ 2 గ్రంథాల్లో కూడా రాజులు, వారి యొక్క యుద్ధాలు అనేటువంటివి కనబడతాయి ప్రియులారా. కనుక శత్రువు ఎక్కడ లోపలికి ప్రవేశింపకుండా ప్రాకారం అనేటువంటిది కట్టుదిడ్డంగా ఉండాలి. రాత్రింబగళ్ళు ఆ ప్రాకారాన్ని కాచుకొని ఉండాలి. మరి మానవాళికి శత్రువు ఎవరు అంటే సైతానుడు ప్రియులారా. సాతానుని గురించి దేవుడు మాట్లాడుతూ యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. శత్రువు ఎందుకు వస్తాడు అంటే దొంగతనం చేసేదానికి. ఇందాక నేను మీకు చెప్పాను, శత్రువు పట్టణంపై దాడి చేసినప్పుడు ఆ పట్టణంలో ఉన్నటువంటి వాటిని దోచుకుంటాడు. ప్రియులారా, మనిషి జీవితంలో శ్రేష్టమైనటువంటివి ఏంటో అనేది ఆ మనిషి కంటే సైతానుకు బాగా తెలుసు. చాలాసార్లు మన జీవితంలో విలువైనవి ఏవి అనేవి సంపూర్తిగా మనకు తెలియదు. విలువైనది ఏంటి అంటే మనం ఏమంటాం? బంగారం అంటాం, ధనం అంటాం. విలువైనది ఏంటి అంటే సమయం ప్రియులారా. ఈ సమయాన్ని సైతానుడు ఏం చేస్తాడు అంటే దోచుకుంటాడు. చూడండి, సమయం అనేది దేవుడు ప్రతి ఒక్కరికి ఈక్వల్గా ఇచ్చాడు. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు, దరిద్రులు మొదలుకొని ధనవంతుల వరకు అందరికీ కూడా సమయము ఒకటే. ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని సాతానుడు దోచుకునే ప్రయత్నం చేస్తాడు.
రెండవదిగా విలువైనది ఏంటి అంటే గుణశీలం, క్యారెక్టర్. ఈ గుణశీలం ఏదో ఒక విధంగా పాడు చేసుకునేటట్టుగా సైతానుడు ప్రయత్నం చేస్తాడు. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు. తర్వాత విలువైనది ఏంటి అంటే కుటుంబంలో సభ్యుల మధ్య ఉండాల్సినటువంటి సంబంధ బాంధవ్యాలు, ఇవి కూడా చాలా విలువైనవి. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ ఎందుకు పాడైపోతుంది అంటే ఆ విలువలు అనేవి తెలియట్లేదు. భర్త పట్ల భార్య ఎలా ప్రవర్తించాలో ఆ విలువ భార్యకు తెలియట్లేదు. భార్య పట్ల భర్త ఏ విధంగా ఉండాలి అనే విలువ భర్తకు తెలియట్లేదు. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు తల్లిదండ్రుల యొక్క విలువ తెలుస్తుంది ప్రియులారా. కానీ అనేక కుటుంబాల్లో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వారి యొక్క విలువలు తెలియనటువంటి పిల్లలు తల్లిదండ్రులను హింసించేటువంటి వారుగా మారుతున్నారు. కనుక ఈ వాల్యూస్ అనేటువంటిది మనకు అర్థం కావాలి. దెన్ ఓన్లీ వీ కెన్ కీప్ ద వాల్యూస్ దట్ వీ అండర్స్టాండ్ ఫ్రమ్ ఎనిమీ. అప్పుడే మనం అర్థం చేసుకునేటువంటి విలువలను సైతాన్ నుంచి కాపాడుకునేటువంటి వారంగా ఉంటాం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. ప్రియులారా, కొద్దిమంది వారి జీవితం యొక్క విలువలు తెలియక యవనస్తులు అకాల మరణాలకు గురైపోతారు. ఉద్రేకంతో ఆత్మహత్యలు చేసుకోవడము చేస్తారు. అది సైతాను యొక్క కార్యాలు. హత్య చేస్తాడు సైతానుడు ప్రియులారా. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని విలువైన వారి జీవితాన్ని ముగించేసుకుంటా ఉంటారు. కారు చీకట్లో కాంతిరేఖ అని ఒక బుక్ ఉంది. ఆ పుస్తకంలో ఒక యవనస్తురాలు రకరకాల దయ్యాల చేత బంధించబడి క్లబ్ డాన్సర్గా, అశ్లీలతను ప్రోత్సహించేటువంటి యవనస్తురాలుగా, డ్రగ్స్కి బానిస అయిపోయినటువంటి యవనస్తురాలుగా ఉంటుంది ప్రియులారా. ఒక దైవజనుడు వెళ్ళి ఆమె కోసం ఉపవాసం ఉండి ఎన్నో గంటలు ప్రార్థన చేసిన తర్వాత ఆమెలో ఉన్నటువంటి దురాత్మలు ఒక్కొక్కటి బయటకు వచ్చేసాయి. చూడండి, అపవిత్రతలో జీవించేటువంటి వారి జీవితాల్లో అపవిత్రాత్మలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. అవి కనిపించవు కానీ వాటి కార్యాలు జరుగుతూ ఉంటాయి ప్రియులారా. అయితే ఇక్కడ ఏమని చదువుకుంటున్నాం అంటే ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు అని చూస్తా ఉన్నాం. 125వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ. ఇప్పుడు తన ప్రజల చుట్టూ పర్వతములు లేక ప్రాకారములు ఎవరు? దేవుడే ప్రియులారా. రాతితో కట్టబడినటువంటివి కావు, ఇప్పుడు దేవుడే తన ప్రజలకు ప్రాకారముగా ఉన్నాడు, పర్వతములాగా ఉన్నాడు. అలాంటి స్థితి ఎవరైతే కలిగి ఉంటారో వారిని శత్రువు ముట్టడి వేయలేడు. దేవుడు ఎవరికైతే ప్రాకారముగా ఉంటాడో వారిపైన సైతానుడు దాడి చేయలేడు. వారికి ఉన్నటువంటి విలువైన వాటిని అపహరింపలేడు. ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ అలా. ఒకానొక సమయంలో సిరియనుల రాజు ప్రవక్త అయినటువంటి ఎలీషాపై దాడి చేసేదానికి, నిర్బంధించేదానికి మొత్తం చుట్టుముట్టేశారు. పట్టణం అంతా కూడా
4 పక్కలకు వచ్చేసారు ప్రియులారా. చూడండి, రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి ఎన్ని దిశలు అటండి? 4 వైపుల ప్రియుల నలుదిశల పట్టణమును చుట్టేశారు. ఆ మధ్యలో ఎలీషా ఉన్నాడు. వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఏ విధంగానైనా సరే ఎలీషాను పట్టుకోవాలి. ఎందుకంటే వాడు ఇశ్రాయేలీల విషయంలో ఏది ఆలోచన చేస్తూ ఉన్నప్పటికీ అది ఎలీషాకి అర్థమైపోయి ఇశ్రాయేలీలను తప్పిస్తూ వచ్చేవాడు. కాబట్టి వాళ్ళకి ఈ విషయం తెలుసుకొని మరి ఇశ్రాయేలు మీద దాడి చేయడం కంటే మొదటిగా మన సమాచారాన్ని వారికి చేరవేస్తున్నటువంటి ప్రవక్త మీద దాడి చేస్తే బాగుంటుంది, లేక ప్రవక్తను పట్టుకుంటే బాగుంటుంది అని ఈ సిరియా రాజు ఒక ప్రణాళిక వేసి తన సైన్యాన్ని పంపించాడు ప్రియులారా. పట్టణం మధ్యలో ఎలీషా ఉన్నాడు. పట్టణం 4 పక్కల శత్రువులు చుట్టుముట్టినటువంటి వారిగా ఉన్నారు. చదవండి 16వ వచనం. ఇక్కడ మరి ఎలీషా దగ్గర ఒక శిష్యుడున్నాడు ప్రియులారా. అతడు ఉదయం లేచి చూసేసరికి ఎలాగుంది? 17వ వచనం 15వ వచనం కూడా చదవండి. పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడుతుంది. ఇది భౌతికంగా కనబడతా ఉంది ప్రియులారా. చుట్టుపక్కల పట్టణం అంతా కూడా గుర్రాలు, రథాలు, సైనికులు ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. అప్పుడు వెళ్ళి యజమానుడితో చెప్తా ఉన్నాడు, ఎలీషాతో చెప్తా ఉన్నాడు, అనగా అతడు భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వీడు చూచినట్లు దయచేసి వీని కన్నులు తెరవమని ప్రార్థన చేస్తే ఆ పనివాని కళ్ళను తెరవగా వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచాను. ప్రియులారా, శత్రువులకి ఇవి కనబడటంలే. వీళ్ళకి శత్రువులు కనిపిస్తున్నారు కానీ వీరి చుట్టూ ఉన్నటువంటివి వాటికంటే బలంగా ఉన్నాయి. అవి మాత్రం శత్రువులకు కనబడ్డాయి. అన్సిన్ గాడ్ షుడ్ బి అవర్ ప్రొటెక్షన్. కనిపించని దేవుడు మనకు కాపుదలగా ఉండాలి ప్రియులారా. ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును అని మన ఇందాక వాక్యంలో చూసాం, పర్వతంలో. కనుక ఎలీషాకి అది కనబడతా ఉంది. తన చుట్టూ ఎలాగా దేవుడు కంచె వేస్తున్నాడు, దేవుడు ఎటువంటి కాపుదల ఇచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో మనం భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలతో భయపెట్టేటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటాం. మనల్ని భయపెట్టేటువంటి పరిస్థితులను భయపెట్టేటువంటి కాపుదల దేవుడు మనకు అనుగ్రహించిన, అది మనకు తెలియదు. ఎలీషా దగ్గర పనివాడు ఉన్నప్పటికీ ఆ పనివాడికి అది అర్థం కావట్లేదు. దేవుని విషయమై అలాంటి కాపుదల మనము అనుభవించాలి ప్రియులారా. సరే, ఇక్కడేమని చూస్తున్నామంటే ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి
ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. 128వ కీర్తన ఒక కుటుంబం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. ఇది ఒక ప్రజానికానికి సంబంధించిన వాక్యంగా ఉన్నప్పటికీ అదే సమయంలో మరి కుటుంబానికి సంబంధించినటువంటిదిగా కూడా ఇది మనం ధ్యానం చేయొచ్చు. 128వ కీర్తన 3-4 వచనాలు చదవండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. ఒక కుటుంబానికి సంబంధించిన ఆశీర్వచనం ఇది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండును. ఎవరిని గురించి మాటలు చెప్పబడ్డాయి? కింద వచ్చిన కూడా చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. ప్రియులారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క కుటుంబ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఏ తండ్రి అయితే ప్రార్థన చేసేటువంటి వాడుగా ఉంటాడో, ఏ తల్లి అయితే సరైన భక్తి జీవితాన్ని కట్టుకునేటువంటి స్త్రీగా ఉంటుందో, ఆ తల్లిదండ్రుల యొక్క భక్తి, ప్రార్థన, విశ్వాసపు ప్రభావము పిల్లల పైన పడుతుంది. కనుక కుటుంబంలో తల్లిదండ్రులు అయినటువంటి వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుని పట్ల భక్తిని పెంచుకునేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే తల్లిదండ్రులు అలాగుంటారో వారి జీవిత ప్రభావము పిల్లల పైన పడుతుంది. పిల్లలు తల్లిదండ్రులే సరిగా లేకపోతే పిల్లలు భక్తులు ఎలాగవుతారు? ప్రార్థనా పరులు ఎలాగవుతారు? మిషనరీలు ఎలాగవుతారు? దేవుని కొరకు జీవించేవారుగా ఎలాగవుతారు? తల్లిదండ్రుల యొక్క జీవితం మాదిరిగా లేకపోయినట్లయితే how can their children follow their life if there is not good example? పిల్లరా, వారి జీవితాలే మాదిరిగా లేకపోయినట్లయితే పిల్లలు వారి జీవితాలను అనుసరించలేరు, అన్వయించుకోలేరు. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం. రేయింబగళ్ళు అపేక్షించుచు. ప్రియులారా, ఈ మాటలు అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తా ఉన్నాడు, తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. తిమోతి యొక్క భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ కిందకు వచ్చేసరికి అంటాడు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీవు కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసము మొదటిగా నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యూనికేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. 3 generations ఇక్కడ చూస్తూ ఉన్నాం. 3 తరాలు. వాళ్ళ అమ్మమ్మనో నానమ్మనో ప్రియులరా, వారిలో ఉన్నటువంటి విశ్వాసం, వారి తర్వాత తల్లిగారు తిమోతి యొక్క తల్లి, ఆమెలో కూడా అదే విశ్వాసం కనబడుతూ ఉంది. ఆమెలో కనబడుతున్నటువంటి విశ్వాసమే తిమోతిలో కూడా కనబడతాం. 3 generations, 3 తరాలు విశ్వాసం అనేటువంటిది కాపాడబడుతూ అది ఒక స్వాస్థ్యంగా ఆ కుటుంబంలో కొనసాగించబడుతూ ఉంది. ప్రియులారా, ఎంత గొప్ప సాక్ష్యం ఇది! అపోస్తలుడైన పౌలు ఒక గొప్ప దైవజనుడు,
దైవజనుడు నీ కుటుంబమును గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలడా? ఒక దేవుని సేవకుడు నీ కుటుంబమును గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలడా? ప్రియులారా, ఈ తిమోతిని గురించి పౌలు మాట్లాడుతూ అతని యొక్క విశ్వాసం, అతని తల్లి యొక్క విశ్వాసం, బహుశా అతని యొక్క అమ్మమ్మో నాన్నమ్మో తెలియదు వారి యొక్క విశ్వాసం. జనరేషన్ బై జనరేషన్ ఫెయిత్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్. ఆ యొక్క విశ్వాసము తరం వెంబడి తరము కొనసాగించబడుతూ ఉంది. ఇది చాలా అవసరం ప్రియులారా. మనం పిల్లలకు మంచి మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటాం, మంచి వస్త్రాలు ఇవ్వాలని కోరుకుంటాం, మంచి వస్తువులు ఇవ్వాలని కోరుకుంటాం, మంచి స్థలాలు ఇవ్వాలని కోరుకుంటాం, వాళ్ళని మంచి స్థాయిలో చూడాలని కోరుకుంటాం. మంచిదే ఇవన్నీ. అదే సమయంలో నీవు నీ కుమారుని విషయంలో, నీ కుమార్తె విషయంలో భక్తి సంబంధమైనటువంటి ఆశను కూడా కోరుకోవాలి. ఇదిగో నా కుమారుడు ఒక ప్రార్థనాపరుడుగా కావాలి, నా కుమార్తె ఒక భక్తిపరురాలుగా కావాలి. దట్ కైండ్ ఆఫ్ డిజైర్స్ వీ మస్ట్ హ్యావ్ ఫర్ అవర్ చిల్డ్రన్. ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల విషయంలో అటువంటి కోరికలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. అది మంచిది, అది అవసరం. ఇక్కడ ఏమని చదువుకుంటున్నాము అంటే, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. పిల్లలను మన మధ్యలోనే దేవుడు ఆశీర్వదించాలి. దేవుడు మనకిచ్చిన ఆయుష్ పొడిగించబడుతూ ఉన్న సమయంలోనే వాళ్ళలో ఆ భక్తిని మనం చూడాలి, వాళ్ళలో ఆ దైవిక సంబంధమైన భయాన్ని మనం చూడాలి ప్రియులారా. అది ఎంతో అవసరం. సరే, యెషయా గ్రంథం ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, ఇక్కడ కూడా దేవుని మాటలు మనం చదువుతున్నప్పుడు కుటుంబం గురించి కూడా చెప్పుకునేదానికి అవకాశం ఉంది. ఏమంటున్నాడంటే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ఇవన్నీ కూడా వాగ్దానాలుగా ఉన్నాయి ప్రియులారా. We should inherit the promises of God by faith. విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానాలను మనం స్వతంత్రించుకునేటువంటి వారంగా ఉండాలి. ప్రభు ఏమంటున్నాడు అంటే, దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఏంటి ఆకలి దప్పులు అంటే? దేవుని గురించినటువంటి దాహం ప్రియులారా. మనం ప్రతిరోజు భౌతిక జీవితంలో చక్కగా భోజనం చేస్తూ ఉన్నాం, చక్కటి పానం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆకలి దప్పులు దీని గురించి అయితే కాదు. అయితే మన ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో, భక్తి సంబంధమైనటువంటి విషయంలో, దైవిక సహవాసానికి సంబంధించిన విషయంలో మనకు ఆకలి కావాలి, మనకు దప్పిక కావాలి, మనకి ఉత్సాహం కావాలి, మనకి నిరీక్షణ కావాలి ప్రియులారా. గాడ్ హ్యాస్ చోజన్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో నుండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వీఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్. మనం లోక సంబంధులము కాము ప్రియులారా. ఈ దైవిక భక్తికి సంబంధించిన ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలి. 143వ కీర్తన
143వ కీర్తన 6-7 వచనాలు చదువుకుందాం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎలాగట? ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరము ఇమ్ము. ఎలాంటి మాటలు ఇవి? నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. మెటాఫారికల్గా, రూపక అలంకారంగా, ఉపమాన అలంకారంగా ఈ పదజాలం వాడబడింది. ప్రియులారా, భూమి ఎండిపోయినప్పుడు అది నీటి కొరకు తహతహలాడుతూ ఉంటుంది. భూమి ఎండిపోయినట్లయితే అది చవిటి పరుల్లాగా మారిపోతుంది, నిష్ప్రయోజనకరంగా మారిపోతుంది. ప్రియులారా, నిష్ఫలమైనటువంటిదిగా మారిపోతుంది. మనం ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క జీవాన్ని పొందకుండా ఉన్నట్లయితే, దేవుని యొక్క జీవం లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే ఎండిపోయిన వారంగా మారిపోతాం. ఎండిపోయినటువంటి భూమి నిష్ప్రయోజనముగా ఉంటుంది. ప్రియులారా, ఏమని చదువుకుంటున్నాం తర్వాత? యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి సందేశం. ప్రియులారా, భౌతిక సంబంధమైనటువంటి దాని గురించి మాట్లాడట్లేదు. ఏమంటున్నాడు? నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరము ఇమ్ము. నేను సమాధిలోనికి దిగువాని వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. చూడండి, అసలు అలాంటి వేదన మనకుందా? అలాంటి ఆవేదన మనం కలిగి ఉన్నావా? అరే, నేను ఎంతో కాలం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాను, ఇప్పటికీ నేను ఎన్నో సందేశాలు విన్నాను, కానీ దేవుని కోసం నా జీవితం జీవించలేకపోతున్నానే. దేవుని కొరకైన తృష్ణ నాకు లేదే. దేవుని వాక్యాన్ని నేను సరిగా చదవలేకపోతున్నానే. దేవుని సన్నిధిలో చేయవలసినంత ప్రార్థన చేయలేకపోతున్నానే. దేవుని కొరకు ఏది చేయలేనటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నానే అనే బాధ, అనే తృష్ణ, అనే వేదన మనకుందా? ఉంటే ధన్యులమే. ప్రియులారా, కింద అంటాడు మళ్ళీ, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను, నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయు. రిక్వెస్టబుల్ ప్రేయర్. ప్రియులారా, మనం ప్రార్థన మనవులు ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను నడవలసిన మార్గం నాకు నేర్పించు ప్రభువా, నన్ను నడిపించు ప్రభువా. దేవునికి మనల్ని మనం అప్పగించుకోవడం ప్రియులారా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. వీ డోంట్ నో హౌ టు వాక్. మనం ఏ విధంగా నడవాలో మనకు తెలియదు. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి వారం ప్రియులారా. యెహోవా, ఇంకా అంటున్నా, నీ యందు నేను కిందకు వచ్చేసరికి, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుగాక. ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు ప్రియులారా. దేవుని యొక్క ఆత్మ నడిపింపు కిందకు రావాలని కోరుకుంటా ఉన్నాడు దావీదు. ఇక్కడ కూడా దేవుని ఆత్మను గురించి మనం చూస్తాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము లో 3వ వచనం, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించను. ఏమంటే, పిల్లలు దేవుని ఆత్మచేత నింపబడ్డం, పెద్దలు దేవుని ఆత్మచేత నింపబడ్డం. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు మన జీవితం వ్యత్యాసంగా ఉంటుంది. అది ఇంకా లోకాన్ని ప్రేమించేదిగా ఉండదు, అది లోకాన్ని ఆశించేటువంటిదిగా ఉండదు. ప్రియులారా, బైబిల్లో ఒక మంచి మాట మనకు కనబడుతుంది. ఏంటి అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిపైన మనస్సును పెట్టుకోండి. ఈ భూ సంబంధమైన వాటిపైన మనస్సు పెట్టుకోవద్దు. లోకమును దాని ఆశయు గతించిపోతాయి. లోక నటన గతించుచున్నది, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును.
సరే, ఇంకా ఏమని చదువుతున్నాం? నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అని చెప్పి వాళ్ళు ఎలాగుంటారో అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ప్రియులారా. వివరణ అక్కడ చూస్తాం. ఒకడు చూడండి, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజ చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు. ఇక్కడ ఒక గ్రోత్ అనేది మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు ఎదుగుట, భౌతిక జీవితంలో ఎదుగుట, దేవుడు ఆయుష్ను పొడిగించే కొలది జన్మదిన కూడికలను చేసుకోవటం, జన్మదినాల వేడుకలను చేసుకోవటం, శారీరకంగా ఎదుగుట, మానసికంగా ఎదుగుట, విద్యలో ఎదుగుట, వయసులో ఎదుగుట, ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటివి ప్రియులారా. ఈ ఎదుగుదల కూడా దేవుడే ఇస్తాడు. శరీర సంబంధమైనటువంటి ఎదుగుదల, మానసిక సంబంధమైనటువంటి ఎదుగుదల కూడా దేవుడే ఇస్తాడు. శరీరపరంగా ఎదిగేటువంటి సమయంలో జ్ఞానంలో, తెలివిలో, బుద్ధిలో, వివేచనలో కూడా పిల్లలు, పెద్దలు కూడా ఎదగాలి. కొన్నిసార్లు మనం వయసులో పెరిగిపోతాం, కానీ బుద్ధి జ్ఞానానికి వచ్చేసరికి చాలా దిగజారిపోయిన అనుభవంలో ఉంటాం ప్రియులారా. స్టూపింగ్ డౌన్ స్టేట్ అంటారు దాన్ని. దాంట్లో కూడా ఎదగాలి. దుష్టత్వం విషయంలో మీరు శిశువులుగా ఉండమని బైబిల్ చెప్తాం. కనుక మరి ఆత్మలో ఎదిగేటువంటి అనుభవం, జ్ఞానంలో ఎదిగేటువంటి అనుభవం, వయసులో ఎదిగేటువంటి అనుభవం. ఇంకా ఏమని చదువుతున్నాం? నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవుడిచ్చేటువంటి ప్రాస్పరేషన్ ప్రియులారా, ఎదుగుదల అలాగా ఉంటుంది. చదువుల విషయంలో దేవుడు కృప చూపిస్తాడు. వయసు విషయంలో, తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేచన విషయంలో దేవుడు కృప చూపిస్తాడు. పోతే చివరిగా అక్కడ ఇంకోటి మనం చూస్తూ ఉన్నాం. ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. ఇవన్నీ వాగ్దానాలు ప్రియులారా. ఏమో చెప్పుకుంటారట, నేను యెహోవా వాడను, ఐ బిలాంగ్ టు గాడ్, ఐ బిలాంగ్ టు గాడ్. నేను దేవునికి సంబంధించిన వాడను. అది ఎప్పుడు మనం చెప్పగలము అంటే, దేవుణ్ణి అంగీకరించిన అనుభవంలోనికి ఎవరైతే వస్తారో వాళ్ళే ఆ మాటలు చెప్పగలుగుతారు. జీసస్ ఈజ్ మై సేవియర్, జీసస్ ఈజ్ మై సేవియర్ అని ఎవరు చెప్పగలరు అంటే, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించి ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఎవరైతే పొందుకుంటారో వాళ్ళే చెప్పగలరు. యేసుక్రీస్తు మన పాపముల కొరకు సిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి ఆ రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ, నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. ఆయన మన పాపముల కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని ఎవరైతే నమ్ముతారో వారు రక్షింపబడి యేసు నా రక్షకుడు అని చెప్తారు. నేను యేసుకు చెందినటువంటి వాడనని చెప్తారు. ఇంకా సైతానికి వాళ్ళ మీద అధికారం ఉండదు ప్రియులారా. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్ముకుంటామో, యేసు ప్రభువుని అంగీకరిస్తామో, మనమంతా కూడా దేవుని యొక్క బిడ్డలుగా మారిపోతాం. దేవుని బిడ్డలుగా మారిపోయినటువంటి వారి పైన సైతానికి ఇంకా అధికారం అనేది ఉండదు ప్రియులారా. సో గాడ్ హ్యాస్ బ్యూటిఫుల్ ప్లాన్ ఫర్ us అండ్ అవర్ ఫ్యామిలీస్. మన పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. కనుక కుటుంబ జీవితం చాలా శ్రేష్టమైనది. దేవుడిచ్చిన పిల్లలు చాలా విలువైనటువంటి వారు. కుటుంబంలో ఉన్నటువంటి విలువలు మనం గుర్తించి వాటిని జాగ్రత్తగా వాడుకున్నప్పుడు మన జీవితం దైవికంగా ఎంతో నెమ్మదితోనూ ఆశీర్వాదంతోనూ ఉంటుంది. దేవునికి మహిమ తెచ్చేటువంటిదిగా ఉంటుంది ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.
కృపాసత్య సంపూర్ణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు మీ ప్రజల చుట్టూ నీవు ఉండేటువంటి దేవుడవు. మీరు మాకు ప్రాకారముగా ఉన్నప్పుడు శత్రువు మా జీవితంలో ప్రవేశించలేడు, మా కుటుంబాల్లో ప్రవేశించలేడు, మాపై దాడి చేయలేడు, మమ్మల్ని దోచుకోలేడు, హత్యకు గురి చేయలేడు, శత్రువు మా జీవితాలను స్వాధీనం చేసుకోలేడు ప్రభువా. కనుక మిమ్మును అలాంటి ప్రాకారముగా విశ్వాసంతో కలిగి ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. మీరు కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. మా కుటుంబాల్లో మీరు ఇచ్చినటువంటి విలువలను మేము గుర్తించి వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ సహాయం చేయండి. మా వ్యక్తిగత జీవితంలో మీరు ఇచ్చినటువంటి విలువలను గుర్తించి వాటిని జాగ్రత్తగా కాపాడుకున్నట్టుకు సద్వినియోగం చేసుకుంటూ సహాయం చేయండి ప్రభువా. సమభూమి గల ప్రదేశమందు దయగల మీ ఆత్మ మమ్మల్ని నడిపించినట్లుగా సహాయం చేయండి. మీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు మాకు నేర్పించండి. మీ విషయమై ప్రభువా ఆకలి దప్పులు తృష్ణ మాకు దయచేయండి ప్రభువా. మీరే మహిమ పొందమని, మా కుటుంబాలను బలపరిచి మీ కొరకు శక్తివంతముగా జీవింపచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.